నమస్కారం. ఆర్ఎంకే టీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో వైన్ షాప్ యజమానులు లాటరీ ద్వారా 4 షాపులను దక్కించుకున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే అసలు తంతు ఇక్కడే మొదలైంది. 4 షాపులు 100 బెల్ట్ షాపులతో నడుస్తున్నాయి. వైన్ షాపులో దొరకని బ్రాండ్ బెల్ట్ షాపులో దొరుకుతుంది అంటే అతిశయోక్తి కాదండోయ్. ఇంత జరుగుతున్నా ఎక్స్చేంజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది. బడి గుడి ఏమీ లేవండోయ్, ఎక్కడైనా మేము పెట్టుకోవచ్చు, మాకు అడ్డొస్తే ఎవరినైనా తొక్కేస్తామా, ఇది మా అడ్డ అంటూ సిండికేట్ దందా కొనసాగిస్తున్నారు. వీళ్ళకి సామాన్య ప్రజలే టార్గెట్. ఈ మధ్య ఉచ్చులో పడి కొంతమంది రోడ్డుపైనే పడుకుంటున్నా ఉదయం 10 గంటలకు తెరుచుకునే వైన్ షాపులు, 24 గంటలు తెరిచి ఉంచే బెల్ట్ షాపుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంఆర్పి ధర కంటే బెల్ట్ షాప్లో ఒక్కొక్క బాటిల్కి 40 నుంచి 60 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి సామాన్య ప్రజల జీవితాలను కాపాడాలని ఆర్ఎంకే న్యూస్ కోరుకుంటుంది.